దీపావళి అమావాస్య దగ్గర నుంచి కార్తీక మాస తదియ వరకు యమ సంబంధమైనటువంటి తిథులు నడుస్తాయి. ఆ రోజున భాతృవిధియ. యమధర్మరాజు గారికి ఖాళీ ఎక్కడ ఉంటుందండి? ఎంతమందిని పడగొడుతూ ఉండాలి ఆయన? కాబట్టి ఆయన చెల్లెలింటికి వెళ్ళేవాడు కాడు. చెల్లెలంటే ప్రేమే. సూర్యుడి యొక్క కొడుకు యముడు, సూర్యుడి యొక్క కూతురు యమున. యమునకి వెనక్కి రావడం తెలియదు. యముడికి ముందుకెడుతున్న కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టకుండా ఉండడం తెలియదు. యముణ్ణి పిలుస్తుండేది, అన్నయ్య మా ఇంటికి భోజనానికి రానయ్యా, మా ఇంటికి భోజనానికి రానయ్యా అని. ఆయన ఎప్పుడూ వెళ్ళేవాడు కాదు, ఖాళీ లేక. ఆయన చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు, సపరివారంగా వెళ్ళాడు. తృప్తిపడి ఆయన అన్నాడు, చెల్లెలా నాకు ఇంత కమ్మటి భోజనం పెట్టావు, నీ చేతి అన్నం తిని ప్రీతి చెందాను, నీకేం కావాలి? అక్కింటికి తమ్ముడు కానీ చెల్లెలింటికి అన్నయ్య కానీ వెళ్ళి భోజనం చేస్తే చాలు, అన్నయ్య నీ పాశం వేయకూడదు నువ్వు అంది. ఆయన అన్నాడు, తప్పకుండా వెయ్యను. దీపావళి అమావాస్య దగ్గర నుంచి కార్తీక మాస తదియ వరకు యమ సంబంధమైనటువంటి తిథులు నడుస్తాయి. ఆ రోజున భాతృవిధియ. యమధర్మరాజు గారికి ఖాళీ ఎక్కడ ఉంటుందండి? ఎంతమందిని పడగొడుతూ ఉండాలి ఆయన? కాబట్టి ఆయన చెల్లెలింటికి వెళ్ళేవాడు కాడు. చెల్లెలంటే ప్రేమే. సూర్యుడి యొక్క కొడుకు యముడు, సూర్యుడి యొక్క కూతురు యమున. యమునకి వెనక్కి రావడం తెలియదు. యముడికి ముందుకెడుతున్న కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టకుండా ఉండడం తెలియదు. యముణ్ణి పిలుస్తుండేది, అన్నయ్య మా ఇంటికి భోజనానికి రానయ్యా, మా ఇంటికి భోజనానికి రానయ్యా అని. ఆయన ఎప్పుడూ వెళ్ళేవాడు కాదు, ఖాళీ లేక. ఆయన చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు, సపరివారంగా వెళ్ళాడు. తృప్తిపడి ఆయన అన్నాడు, చెల్లెలా నాకు ఇంత కమ్మటి భోజనం పెట్టావు, నీ చేతి అన్నం తిని ప్రీతి చెందాను, నీకేం కావాలి? అక్కింటికి తమ్ముడు కానీ చెల్లెలింటికి అన్నయ్య కానీ వెళ్ళి భోజనం చేస్తే చాలు, అన్నయ్య నీ పాశం వేయకూడదు నువ్వు అంది. ఆయన అన్నాడు, తప్పకుండా వెయ్యను.